నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా? పార్టీ కోసం 5 ఏళ్ల పాటు శ్రమపడ్డ నాయకులను పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరిచారా అంటే అవుననే అంటున్నాయి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన తాజా వ్యాఖ్యలు. కూటమి 2 ఏళ్ల పాలన ముగిసిన సందర్భంలో ఆయన చేసిన కామెంట్స్ అధికార పార్టీలో గుబులు రేపుతున్నాయి. అసలు ఎమ్మెల్యే బోండాకు ఆగ్రహం తెప్పించిన మంత్రి ఎవరు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. విజయవాడలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సంబరాల సాక్షిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ బోండా ఉమామహేశ్వరరావు తన అసంతృప్తిని బయటకు వెళ్లగక్కారు. 2019 నుంచి 2024లో కూటమి ప్రతిపక్షంలో ఉన్న సమయం 5 ఏళ్ల కాలం క్లిష్టమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే పోరాడింది ఎవరు, నేను కాదా అంటూ బోండా ఉమా పరోక్షంగా అధిష్టానాన్ని ప్రశ్నించాడు. ఆయన మాటల్లోని తీవ్రతను గమనిస్తే గత 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తిని కేసులు ఎదుర్కొంటున్న తమలాంటి సీనియర్ లీడర్లకు కాకుండా ఎన్నికల ముందు జంపు జిలానీలుగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారనేది ఆయన చేసిన ప్రధాన ఆరోపణ కాదు, ఆవేదనని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మునుపెన్నడూ లేని సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ కష్టపడిన వారికి కాకుండా కండువాలు మార్చే నేతలకు పదవులు కట్టబెట్టిందనే ప్రచారం జరుగుతుంది. బోండా ఉమామహేశ్వరరావు కేవలం పైపైన చేసిన విమర్శలని తిప్పికొట్టలేదు. ఆయన ఏకంగా 4 మంత్రుల పేర్లను బహిరంగంగానే ప్రస్తావిస్తారు. వీరంతా ఎక్కడి నుండి వచ్చారు అంటూ సూటిగా ప్రశ్నించడం ఇప్పుడు పచ్చ చొక్కాల తమ్ముళ్లలో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడాన్ని బోండా తీవ్రంగా తప్పుపట్టారు. కొండపల్లి శ్రీనివాస్ ఈయన కూడా కూటమి ఏర్పడిన తర్వాతే ప్రాధాన్యత సంతరించుకున్నారని గుర్తు చేశారు. వాసంశెట్టి సుభాష్, సవిత పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న వారిని కాదని వీరికి కేబినెట్ లో బెర్తులు ఎలా కన్ఫర్మ్ చేశారని బోండా ఉమ్మా నిలదీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి ఈ రోజు మంత్రి పదవులు అనుభవిస్తున్న వారి పేర్లు నా దగ్గర కనీసం 15 వరకు ఉన్నాయంటూ బోండా ఉమా నవ్వుతూనే ఘాటు వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. రాజకీయాల్లో కష్టపడిన వారికి గుర్తింపు లేకపోతే వచ్చే ఆవేదన ఎలా ఉంటుందో బోండా ఉమా మాటల్లో స్పష్టంగా కనిపించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న దాడులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించినప్పుడు తనపై భౌతిక దాడి జరిగిందని, అలాగే కృష్ణా జిల్లా గుడివాడలో నాటి అధికార పార్టీ నేతలు తనను టార్గెట్ చేసి దాడులకు తెగబడ్డారని బోండా ఉమా గుర్తు చేశారు. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా తగ్గకుండా వెనుకడుగు వేయకుండా తెలుగుదేశం జెండాను మోశాను. మరి ఈ రోజు మాకు దక్కిన ప్రతిఫలం ఏంటి అన్నది ఆయన అంతరంగం. ప్రస్తుతం ఆయన కేవలం అసెంబ్లీ విప్ గా మాత్రమే కొనసాగుతున్నారు. కానీ ఆయన ఆశించిన కేబినెట్ ర్యాంక్ దక్కకపోవడమే ఈ అసంతృప్తితోనే ఎమ్మెల్యే బోండా స్వపక్షంపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమామహేశ్వరరావుకు మంత్రి పదవి దక్కకపోవడం ఇదే మొదటిసారి కాదు. 2014లో విజయవాడ సెంట్రల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఆయన కేబినెట్ రేస్ లో ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా, ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఆయనకు 2017 లోకేష్ కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా చోటు దక్కుతుందని ప్రచారం కూడా జరిగింది. కానీ చివరి నిమిషంలో సామాజిక సమీకరణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఆ సమయంలో కూడా బోండా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా నాటి అధిష్టానం బుజ్జగించి వెనక్కి తగ్గించి పదవి చేజారేలా చేసిందని ప్రచారం కూడా జరిగింది. 2019లో ఓడిపోయినా పార్టీని వీడలేదు. 2024లో మళ్లీ ఘన విజయం సాధించారు. ఈసారైనా మంత్రి పదవి వస్తుందని ఆశపడితే మళ్లీ నిరాశ ఎదురైంది. దాదాపు 2 ఏళ్ల పాటు మౌనంగా ఉన్న ఉమా ఇప్పుడు బహిరంగంగానే నోరు విప్పడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగిసింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లేదా విస్తరణ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇది కేవలం అసంతృప్తి మాత్రమే కాదు, అధిష్టానానికి పంపిన ముందస్తు సంకేతం. రాబోయే మంత్రివర్గ విస్తరణలోనైనా నా కష్టాన్ని గుర్తించి నాకు చోటు కల్పిస్తారా లేదా అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల కూటమి ప్రభుత్వానికి ఆయన ఒక అల్టిమేటం లాంటి రిమైండర్ పంపినట్లు భావించవచ్చు. మొత్తానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడిన పాత కాపుల ఆవేదనగా దీన్ని పరిగణించాలా, లేక రాబోయే విస్తరణలో పదవి కోసం వేసిన పొలిటికల్ స్కెచ్ గా చూడాలా? ఏది ఏమైనా ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారు? బోండాను పిలిచి బుజ్జగిస్తారా, లేక రాబోయే రోజుల్లో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.